సందర్భం 167 చిన్న పెద్ద చర్చిలు ఉన్నాయని మన శ్రీధర్ గారు చెప్తా ఉంటారు నాకు అప్పుడప్పుడు. ఇక్కడ తప్పనిసరిగా ఆదివారమో లేకపోతే ఎక్కువ సార్లు ఆదివారం, మిగతా రోజుల్లో కూడా ప్రార్థనలు చేయడానికి క్రైస్తవులు తమ నమ్మిన దేవుణ్ణి కొలుచుకోవడానికి అక్కడికి వెళ్ళి చేస్తూ ఉంటారు. చేసినప్పుడు కష్ట సుఖాలు కూడా పాస్టర్లకు చెప్తా ఉంటారు. ఎందుకంటే ఈ క్రైస్తవ వ్యవస్థలో, ఈ మతంలో తమ పెద్ద ఎవరైతే పాస్టర్ ఉంటాడో అతనితో తన కుటుంబ సమస్యలు కానీ, వ్యక్తిగత సమస్యలు కానీ, సామాజిక సమస్యలు కానీ ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకు చెప్పి కొంత ఉపశమనం పొందేటువంటి ఒక సంస్కృతి ఉంది అక్కడ. కొంతమంది బాక్సుల దగ్గర చెప్తారు, కొంతమంది పర్సనల్ గా చెప్తారు, కొంతమంది దగ్గరికి వెళ్ళి సమస్యలు విన్నవించుకుంటా ఉంటారు. కాబట్టి పాస్టర్లకి కొంత సామాజిక బాధ్యత కూడా ఉంది. ఏ ఊరిలో అయితే మనం చర్చి నడుపుతామో, ఎక్కడ కొంతమంది భక్తుల కోసం అయితే మీరు ఆ దేవుడు నమ్మిన విశ్వాసం ఉన్న వాళ్ళ కోసం ఒక ఇల్లు, ఒక దాన్ని చర్చ్ నడుపుతారో వాళ్ళకందరికీ కూడా వాళ్ళ పట్ల, వాళ్ళ కుటుంబాల పట్ల బాధ్యత కూడా ఉంటుంది. సో దీన్ని తీర్చుకోవడం కూడా మనకు అవసరమే. మిమ్మల్ని ఎందుకు ఈరోజు ప్రత్యేకంగా రమ్మని నాకు ఎంతమంది వచ్చారో తెలియదు. ఈరోజు ఎంతమంది పాస్టర్లు మాత్రం చేతులెత్తండి ఒకసారి. ఒక 50 మంది పాస్టర్లు ఉన్నారు, కనబడుతున్నారు. 167 మంది పాస్టర్లని కలవాలనుకుంటున్నాను. తప్పనిసరిగా నాకు ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క చర్చి కష్టాలు కావాలి, వాటిని తీర్చడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి పాస్టర్ కష్టాలు మాకు కావాలి. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చి ఎవరో మీ భక్తులు వచ్చి కష్టాలు చెప్పుకోవడం, మీ కష్టాలు తీర్చేది ఎవరు అంటాను నేను.
అసలు మీరు బాగుంటే మీ భక్తుల కష్టాలు తీర్చగలుగుతారు. మీకే కష్టాలు ఉంటే మీరు వాళ్ళ కష్టాలు ఏం తీర్చగలుగుతారు? కాబట్టి మీ సమస్యల్ని తీర్చడం నా ప్రాధాన్యతగా అనుకున్నాను. కాబట్టి ఈరోజు కలవాలనుకున్నాను. మళ్ళీ ఒకసారి కలిశాను కాబట్టి మళ్ళీ కలవాల్సిన అవసరం లేదని నేను అనుకోను. పీరియాడికల్ గా ఎప్పుడు ఎన్నిసార్లు సాధ్యమైతే అన్నిసార్లు కలుస్తూ ఉంటేనే ఒకరి గురించి ఒకరికి విషయాలు తెలుస్తాయి, ఒకరి సమస్యలు ఒకరు పట్టించుకోవడం సాధ్యమవుతుందని నమ్మేవాడిని నేను. కాబట్టి మళ్ళీ మళ్ళీ కలుస్తాను. 2-3 ప్రధానమైన సమస్యలు. ఒకటి, ఈ 127 మంది 160 మంది పాస్టర్లకు అందరికీ కూడా గౌరవ వేతనం వస్తుందా లేదా అని మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. అసోసియేషన్ పెద్దలంతా కూడా ఎవరికైనా రాకపోతే తప్పనిసరిగా వాళ్ళకి ఇప్పించే బాధ్యత కూడా తీసుకోవాలి. అవసరమైతే నేను రికమెండేషన్ లెటర్ రాసిస్తాను వాళ్ళ కోసం. వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రభుత్వంలో సబ్మిట్ చేస్తే, మైనారిటీ సెల్లో సబ్మిట్ చేస్తే వెంటనే వాళ్ళ పేర్లు ఎక్కిస్తారు. ఆ రకంగా మీరు మిగతా పాస్టర్లు కూడా చెప్పండి, ఎవరికైతే వేతనం రావట్లేదో వాళ్ళందరినీ కూడా నా దగ్గరికి పంపిస్తే నేను వాళ్ళకు వ్యక్తిగతంగా లెటర్ ఇస్తాను, వాళ్ళు రికమెండ్ చేస్తూ. అది అవసరం కూడా. రెండవది, కొంతమంది చెప్తాను, ఎక్కడో మేము మా మత ప్రచారం చేసుకుంటూ ఉంటే అడ్డుపడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారని. సాధారణ పరిస్థితుల్లో అట్లాంటివి జరగవు. ఆదోని కొంత పీస్ఫుల్ గానే ఉంటది. ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి, ఆచరించుకోవడానికి ఇబ్బంది ఉండదు. కొన్ని ఎక్స్ట్రీమ్ పరిస్థితుల్లో, కొన్ని గ్రామాల్లో ఎక్కడైతే ఉద్రిక్తంగా ఉందో, ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో వాటిని మనం ప్రత్యేకంగా చూడాలి. అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. స్పెసిఫిక్ గా అవన్నీ మీ అసోసియేషన్ వైపు నుంచి నాకు రిప్రజెంట్ చేస్తే నేను దాన్ని ప్రత్యేక సందర్భంగానే చూస్తాను. ఎందుకంటే ఇన్ని ఊళ్ళల్లో చర్చిలు ఉన్నాయి, అక్కడ ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు, అబ్జెక్షన్స్ లేవు. కొన్ని చోట్ల ఎక్కడన్నా 1-2 జాగాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటే నాకు ప్రత్యేకంగా తెలపాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. అన్నింటికంటే ముఖ్యంగా ఇళ్ల స్థలాల గురించి చెప్పారు. ఇళ్ల స్థలాల్ని మనము సరిచేసి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇప్పుడు నడుస్తా ఉంది. ఈ మతం ఆ మతం అని లేకుండా అన్ని మతాల్లో ఉన్న అందరి పేదవాళ్ళకి 2 సెంట్లు 3 సెంట్లు జాగా ఇవ్వడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పుడు నడుస్తూ ఉండదు. సో దయచేసి మీ దగ్గరలో ఉండడం మీ భక్తులకు అందరికీ లేదా క్రైస్తవులకు అందరికీ చెప్పండి. దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంకు పోయి అక్కడ తమ పేరు నమోదు చేసుకోమని చెప్పండి. పేరు నమోదు చేసుకుంటే వెంటనే అది ఆన్లైన్లో ఎక్కుతుంది. ఎక్కడ సాధ్యమైతే అన్ని ఊర్లలో కూడా ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమం వచ్చే నెల నుంచి మొదలు పెడతాం. అప్పటికప్పుడు మాకు ఇవ్వండి అనడం కంటే మీరు అప్లై చేసుకున్నారా లేదా అని చూసుకోవడం అన్నింటికంటే ముఖ్యమైన అంశంగా ఉంది. రెండోది, కపటిలో రోడ్డు బాగాలేదన్నారు. నేను ఇప్పుడే మా కపటి నాయకులకు చెప్తా ఉన్నాను, దాన్ని వెంటనే వేయించమని అడుగుతా ఉన్నాను. 100% దానికి ప్రత్యేకంగా నిధులు కావాల్సి ఉంది. వెంటనే వీలైన తొందరగా 10-15 రోజులు చేయిస్తారా? 10-15 రోజుల గుంతలు పుడిపిస్తాను. తర్వాత ప్రభుత్వానికి ప్రపోజల్స్ పెట్టి పక్కా రోడ్డు కావాలంటే దానికి కనీసం 10-15 కోట్లు డబ్బులు కావాలి. ఆ డబ్బుల్ని తీసుకొని వచ్చి వీలైన తొందరగా వచ్చే సంవత్సరం కల్లా అయినా సరే నేను ఆ లైన్ ఏర్పాటు చేస్తాను. అది ఆ బాధ్యత తీసుకుంటాం. అంతలోపల మీరు గుంతలు పూడ్చాలి. ఓకే. అలాగే చిన్న హరివాణం సుజ్ఞానమ్మ గారు సమాధుల గురించి చెప్పారు. సమాధులు అన్ని ఊళ్ళలో కావాలి. అన్ని ఊళ్ళలో శ్మశాన వాటికలు తక్కువగా ఉన్నాయి. ప్రత్యేకంగా ఎట్లా ఉందంటే 3 మతాలకి సపరేట్గా శ్మశాన వాటికలు, కులాలకు వేరే వేరే శ్మశాన వాటికలు, ఇలా శ్మశాన వాటికల డిమాండ్ ఎక్కువగా ఉంది.
ఎక్కడైనా ప్రభుత్వం ఎక్కడైతే మీకు శ్మశాన వాటికి కావాలనో ఆ ఊర్లో మీరు ప్రభుత్వ స్థలాన్ని ఐడెంటిఫై చేస్తే తప్పనిసరిగా అక్కడ శ్మశాన వాటి కోసం స్థలాన్ని కేటాయించే ఏర్పాట్లు చేస్తారు. అలాగే అనిల్ కుమార్ గారు బోరు వేశారు కానీ డబ్బులు ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. వెంటనే నా దగ్గరికి వస్తే నేను కమిషనర్ గారికి చెప్తాను, మీ బిల్లు ఏమైందన్న విషయాన్ని నేను సరిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. అన్న చెప్పాడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి చెప్తా ఉన్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే ఎవరైతే దళితులు ఉన్నారో, దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే అక్కడ పూజలు చేయడం మొదలు పెడితే క్రైస్తవులుగా మారిపోతే వాళ్ళు దళితులకు ఉండాల్సినటువంటి రిజర్వేషన్ వర్తించదు అని ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అది పెద్ద అంశంగా, పెద్ద చర్చనీయాంశంగా తయారైంది. కోర్టులు వాళ్లకు నచ్చిన విధంగా వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి రకరకాల కేసుల్లో రకరకాల తీర్పులు ఇస్తూ ఉంటారు. తప్పనిసరిగా ఇది చర్చ జరగాల్సిన అంశం. ఎందుకంటే పుట్టుకతో క్రైస్తవులు ఉంటారు, మతాన్ని మారినటువంటి క్రైస్తవులు ఉంటారు. మతాన్ని ఆచరించడానికి ఎవరికి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎవరైనా సరే తమను నచ్చిన దేవుణ్ణి కొలిచేటువంటి అధికారం, సర్వ హక్కులు కూడా మీరు చెప్పినటువంటి రాజ్యాంగం మనకిస్తుంది. ఎవరు ఏ మతాన్నైనా స్వేచ్ఛగా వాళ్ళు ఆచరించవచ్చు అనేటువంటి అధికారం ఇస్తుంది. కానీ ఇది రిజర్వేషన్లకి సంబంధించిన అంశం. చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్లు అమలు కావాల్సిన సందర్భంలో క్రిస్టియన్లకు సపరేట్గా రిజర్వేషన్లు బీసీసీలో ఉన్నాయి. అదేవిధంగా అదే బిడ్డలకి చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ దళితులకు ఉండే రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వేరేగా ఉన్నాయి. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వడం, ఏదైతే మతం ఆచరించడం వేరే, చదువులో ఉద్యోగాల్లో వచ్చే రిజర్వేషన్లు వేరే, మనం అన్ని కలిపి ఒకసారిగా చూడడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు చెప్పింది ఆ ఉద్యోగాలు, చదువుల విషయంలో అలా చెప్పింది. దీనికి మనం మతం ఆచరించడానికి సంబంధం లేదు. కాకపోతే ఈ మధ్య కాంట్రవర్సీలు కూడా ఎలా పెరుగుతున్నాయంటే వాళ్ళు వేరే సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు చేస్తున్నారని, వేరే సర్టిఫికెట్లు పెట్టి ఆఫీసర్లుగా ఉంటున్నారనే కేసులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఇది కూడా మంచిది కాదు. ఈ రకంగా ఎక్కడో కొంతమంది తప్పు చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అందరినీ తప్పుగా చూడడానికి కూడా వీల్లేదు. ఏది ఏమైనా సరే ఈ అంశాన్ని ప్రత్యేకంగా పరిగణించి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నా అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రభుత్వానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తానని మీకు హామీ ఇస్తామన్నా. దాని గురించి భయపడాల్సిన, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ రెండు